హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ IVU 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, కొంతమంది కామెంట్స్ చేశారు. ఏమనంటే, నేను వీడియోస్ చేసేవన్నీ కూడా కింద వచ్చిన కామెంట్స్ని బట్టి, వాళ్ళకున్న డౌట్స్ని బట్టి నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఆ క్వశ్చన్స్ తీసుకొని అన్ని క్వశ్చన్స్కి నేను ఒక వీడియోలో ఆన్సర్స్ చేయలేకపోయినా ముందు వీడియోస్లో నేను కవర్ చేస్తాను అవన్నీ. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారు అనమాట, అమెరికాకి వస్తే స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ చేసుకునే వాళ్ళు కానీ ఇలాగా అక్కడ జాబ్ మానేసి ఒకవేళ ఇక్కడికి వస్తే స్టూడెంట్స్కే కానీ జాబ్ చేసే వాళ్ళకే కానీ అమెరికాకు వస్తే నష్టపోతామా, లాభం ఉంటుందా ఏమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత అనేసి కామెంట్ సెక్షన్లో, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకవేళ మా జాబులు పోతాయా ఏంటి అట్లాంటి క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారనమాట. సో అందుకోసం అని చెప్పి ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, అసలుకి స్టూడెంట్ వీసాకి జాబ్ వీసాకి ఏంటి డిఫరెన్స్ అంటే, స్టూడెంట్ వీసా ఏమో F1 వీసా అండి. అలాగే జాబ్ వీసా అంటేనేమో వర్క్ వీసా అనమాట. అంటే లీగల్ గా పనిచేసుకోవడానికి ఇచ్చే వీసాని జాబ్ వీసా అంటారు. దాన్ని H1B వీసా అంటారు, లేకపోతే L వీసా అంటారు. సో ఆ వీసాలకి డిఫరెన్స్ అదనమాట. F అంటేనేమో స్టూడెంట్ వీసా F1, H1B వీసా ఏమో జాబ్ వీసా అనమాట. వర్క్ చేసుకునే పర్మిషన్ ఉంటుందన్నమాట ఆ వీసా ఉంటే. సో అట్లా ఉంటే ఆ వీసాకి, ఈ వీసా వచ్చిన తర్వాత H1B స్టూడెంట్ గా వచ్చిన వాళ్ళకైతేనేమో స్టూడెంట్ వీసా ఈజీగా దొరుకుతుంది అనమాట. ఇప్పుడు US కి రావడానికి ఈజీగా వీళ్ళు ఇక్కడ పర్మిషన్ ఈజీగా ఇస్తారు. అంటే చదువుకొని వెళ్ళిపోతారు కదా అన్న ఉద్దేశంతో ఈజీగా వీసా ఇస్తారనమాట. అలాగే వీళ్ళకి కాలేజీలకు కూడా చాలా బెనిఫిట్ అనమాట. ఇక్కడ అమెరికాకి మనం ఫీజులు కట్టేసి వాళ్ళ అంటే ఫీజులకి కట్టించుకుంటారు. అందులో వాళ్ళ ట్యాక్స్ డబ్బులు ఇవన్నీ కూడా వస్తాయి కదండి. ఇక్కడ వీళ్ళకి అమెరికాకి మంచి లాభం అనమాట. మన ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ వస్తాయన్న ఆశతోటి వచ్చి ఇక్కడ ఫీజులు కట్టేసేసి చదువుతూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి స్టూడెంట్ గా కాలేజీలో ఉన్నప్పుడు చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీక్లీ 20 hours అలాగా వర్క్ చేసుకోవడానికి. అలాగే వాళ్ళకి అంటే డిపెండింగ్ ఆన్ అంటే మినిమం వేజ్ ఆయా స్టేట్స్ లో ఎంత ఉంటుందో ఆ వేజ్ ని బట్టి వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు ఆ స్టూడెంట్స్ కి. కాకపోతే అక్కడ నుంచి ఇండియా నుండి వచ్చేటప్పుడు స్టూడెంట్స్ ఎలా వస్తారంటే, ఇక్కడికి రాగానే ప్యారలల్ గా వర్క్ కాలేజీ చదువుకోవచ్చు, మాస్టర్స్ చేసుకుంటూ జాబ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నట్టుగా. ఫస్ట్ మనకి ఎంట్రీ వస్తే చాలు అన్నట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనీ ఎర్న్ చేసే దీని మీద, ఎందుకంటే లోన్లు తీసుకొని వస్తారు కదా, మళ్ళీ ఆ మనీని మళ్ళీ వాళ్ళు కట్టేయాలి కాబట్టి ఆ లోన్ తీసుకున్నది కాబట్టి ఇక్కడికి రాగానే వాళ్ళ ఇదేంటంటే మనీ ఎర్న్ చేసేసి ఆ లోన్ కట్టేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సెటిల్ అవ్వదాము అన్న ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటారు కాబట్టి అన్న ఉద్దేశంతో ఉంటారు. వచ్చే వాళ్ళందరూ అదే గోల్ పెట్టుకొని వస్తారు కదండి. అలాగే ఇంకా వాళ్ళకి కూడా అలాగే ఉంటది అనమాట. ముందు పార్ట్ టైం చేసేసుకుని ముందు తీసుకున్న లోన్ కట్టేసేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆ పార్ట్ టైం జాబ్లు కాలేజీలో చేయటము, బయట ఎక్కడన్నా చిన్న జాబ్స్ దొరికితే చేయడము అలా చేస్తూ ఉంటారు. అందులో నష్టపోయేది ఏమీ లేదు. అయితే ఎక్కువ మనీ అయితే రాదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత. ఎందుకంటే వాళ్ళు మాస్టర్స్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఇదితో ఇక్కడికి వస్తారు కాబట్టి మనీ అన్ని చేద్దాం అన్న ఉద్దేశంతో. కాబట్టి మనీ అప్పటికప్పుడైతే రావు, కానీ వాళ్ళు పేషెన్స్ తోటి ఓపిక్ గా ఉంటే దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటది కదండి. స్టెప్ బై స్టెప్ లాగా ఉంటది. అవన్నీ స్టెప్స్ అన్ని పాస్ అవుతూ రావాలి. అంత ఈజీగా అయితే అవ్వదు. కానీ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెన్స్ తోటి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో లక్ కూడా ఉండాలి. అవన్నీ అన్ని అనుకూలించాలి అంటే సరే. దానికి స్టూడెంట్ వీసా అది వీసా వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు తక్కువ జీతంకే పనిచేయాల్సి ఉంటుంది బిగినింగ్ లో. కాబట్టి ఆ తర్వాత మంచి కంపెనీలో ఒకవేళ వాళ్ళకి అంటే 3 years OPT అలా ఉంటుంది. ఆ తర్వాత ఆ 3 years లోపల వీళ్ళకి జాబ్ ఏదన్నా గుడ్ కంపెనీలో మంచి జాబ్ దొరికితే వాళ్ళు ఇక్కడ ఆ తర్వాత H1B వీసా అవి జాబ్ పర్మనెంట్ గా అవి
వర్క్ పర్మిషన్ అప్లై చేసుకుని జాబ్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే ఇప్పుడు అది బెనిఫిట్ అనమాట. నష్టపోయేది ఏమీ లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ జాబ్ దొరకలేదే అనుకోండి, ఇండియాకి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక క్వాలిఫికేషన్ మాస్టర్స్ యూఎస్ లో చేసామంటే చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కువగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా ఉండడానికి లెర్న్ చేసుకుంటు అవన్నీ కూడా చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉంటది అనమాట. కమ్యూనికేషన్ అయితేనేమి, వేరే అదర్ కంట్రీస్ నుండి కూడా వాళ్ళ యూనివర్సిటీస్ లో వస్తూ ఉంటారు కాబట్టి, చైనా నుండి, జపాన్ నుండి, వేరే వేరే కంట్రీస్ నుండి కూడా వస్తూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్ళతోటి కూడా ఎలా వర్క్ చేయాలి, ఎలా ఉండాలి అన్నది కూడా తెలుస్తూ ఉంటది అనమాట. వాళ్ళ కల్చర్ ని కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఈ అమెరికాకి ఒకవేళ రాకపోయినా ఇప్పుడు చైనా వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ కల్చర్ ని మీకు ఎట్లా ఉంటుంది, వాళ్ళ కంట్రీ అన్నది అదర్ కంట్రీస్ వాళ్ళని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ యూనివర్సిటీలో అట్లాగా మీ గానీ అక్కడ ఉండుంటే అట్లా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఎటు పోవు, అవి మీతో ఉంటాయి కాబట్టి మీరు మళ్ళీ ఒకవేళ తిరిగి ఇండియాకి వెళ్ళినా నష్టపోయేది ఏమీ లేదు. కాబట్టి అక్కడైనా ఇండియాలో కూడా మంచి జాబ్సే దొరుకుతాయి. అది స్టూడెంట్ వీసా అండి. ఇంకోటి జాబ్ వీసా ఏంటంటే జాబ్ వీసా ఏంటంటే వాళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు జాబ్ చేసే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళ శాలరీ వాళ్ళకి వచ్చే ఏ స్టేట్ లో వర్క్ చేస్తున్నాం అన్నది, జాబ్ దొరికింది అన్నది ఉంటది. మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది ఆ స్టేట్ లో అన్నది ఉంటది. అలాగే ప్రతిది కూడా రెంట్ అయితేనేమి, ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అయితేనేమి అన్ని కూడా ఆ స్టేట్ అంటే ఆ జాబ్ ని బట్టి, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏ స్టేట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది అనమాట. అలాగే అక్కడ మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వస్తుంది, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట మనం H1B వీసా మీద ఉన్న వాళ్ళకి. అట్లాగే మళ్ళీ H1B వీసా ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న కంపెనీ నుండి ఇక్కడికి వస్తారు కదా, ఆ తర్వాత వేరే కంపెనీకి ఒకవేళ అమెరికన్ కంపెనీలో స్విచ్ అయ్యారనుకోండి, అమెరికన్ కంపెనీలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 90 days పీరియడ్ పెడతారనమాట. 90 days లో వాళ్ళ వర్క్ నచ్చితే వాళ్ళు ఉంచుకుంటారు, లేకపోతే ఒకవేళ జాబ్ అంటే 90 days టైంలో వాళ్ళు రివ్యూ చేస్తారన్నమాట మనల్ని, మన వర్క్ ఎలా చేస్తున్నాం ఏంటి అన్నది. ఆ తర్వాత వర్క్ వాళ్ళకి నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతేనేమో అలాగే తీసేస్తూ ఉంటారు జాబ్స్ లో నుంచి. ఉంచుకుంటే మంచిదే, లేదనుకోని మళ్ళీ వాళ్ళు లే ఆఫ్ అంటారు అనమాట. ఇంకా అందుకోసం మళ్ళీ జాబు మళ్ళీ ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ జాబ్ లోంచి తీసేస్తే. అలాగే L1 వీసా అని ఉంది. ఆ వీసా ఏంటంటే శాలరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఇంకంతే ఇస్తారు తప్ప, ఇండియన్ కంపెనీ నుండి వస్తారు, ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, వాళ్ళు పెంచరు అనమాట. ఒకవేళ మనకి శాలరీ ఎక్కువ కావాలంటే వేరే జాబ్ కి స్విచ్ అవ్వడానికి కూడా ఉండదు. అలాగే డిపెండెన్సీ ఉంటే మటుకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే. అలాగే H1B వీసా ఉన్న వాళ్ళకి మటుకు డిపెండెన్సీస్ ఉంటే EAD రావాలి వాళ్ళకి, వస్తే వర్క్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది అనమాట. అది డిఫరెన్స్. H1B వీసా ఉంటే వాళ్ళకేమో EAD కావాలి డిపెండెన్సీస్ కి. అలాగే L1 వీసా ఉన్న వాళ్ళకేమో వాళ్ళకి ఎప్పుడైనా నెక్స్ట్ డేని స్టార్ట్ చేసుకోవచ్చు డిపెండెన్సీస్ అనమాట. ఇక వీసాలు ఇవన్నీ పోతే ఏ వీసా బెటరు అని అంటే, ఏ వీసా బెనిఫిట్ ఆ వీసాకి ఉంది. ఏది కూడా ఇండియా నుండి వచ్చే స్టూడెంట్స్ నష్టపోరు, ఇండియా నుండి వచ్చిన వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు నష్టపోరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వర్క్ స్టూడెంట్ వీసా వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్, వాళ్ళకి లక్కీగా జాబ్ దొరికి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచిదే కదా, అది నష్టపోయేది ఏం లేదు. అలాగని ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదే ఉంటది. ఎందుకంటే వేరే అదర్ కంట్రీస్ వాళ్ళతోటి అందరితోటి కూడా మీకు కాంటాక్ట్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అట్లాగే మళ్ళీ అదర్ కంట్రీస్ కి ఒకవేళ అక్కడ కల్చర్, ఒకవేళ జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా వేరే అదర్ కంట్రీస్ లో, ఈ కంట్రీ కాకపోయినా వేరే అదర్ కంట్రీస్ లో మీరు చూడాలనుకున్నా కానీ చూడొచ్చు, జాబ్స్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. అది ఒక బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే ఒకవేళ ఇండియాకి తిరిగి వెళ్ళినా మంచి మంచి జాబ్సే దొరుకుతాయి ఇక్కడ మాస్టర్స్ చేశారంటే. అది ఒక ఇవన్నీ బెనిఫిట్స్. నష్టపోయేది అంటే నష్టం ఏముండదండి, స్కూల్ కాలేజ్ ఫీజు ఎక్కడైనా కట్టాల్సింది కదా, ఎక్కడ చదివినా కానీ ఎవరు ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వరు కదా, కాబట్టి నష్టపోయేది ఏమీ ఉండదు. అలాగే జాబ్స్ H1B వీసా మీద వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు
పర్మనెంట్ గా వర్క్ చేసుకోవడానికి గ్రీన్ కార్డ్ ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఉందన్నమాట. కాకపోతే ఇండియా నుండి వచ్చే వాళ్ళకైతే వర్క్ వీసా మీద వస్తే బాగుంటుంది. అలాగని కొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇండియాలో జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు జాబ్ అక్కడ క్విట్ చేసేసేసి మానేసి మేము స్టూడెంట్ వీసా పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేసి, ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ జాబ్ చేస్తూ మంచి శాలరీ తీసుకునేవాళ్ళు అక్కడ క్విట్ చేసేసి అమెరికాకి రావాలని చెప్పని స్టూడెంట్ వీసా అని పెట్టుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్టూడెంట్ వీసా పార్ట్ టైం అంటే అసలు చాలా చాలా తక్కువ శాలరీ వస్తుంది. అది చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకి కనపడుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ పెట్టుకున్న వాళ్ళు అట్లాగా మేము స్టూడెంట్ అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫ్యామిలీస్ తీసుకొని ఇక్కడ వచ్చి ఇబ్బందులు పడే కంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే అసలు అంటే పర్మిషన్లే సరిగా లేవు, జాబ్లే సరిగా ఉండట్లేదు, ఎప్పుడంటే అప్పుడు లే ఆఫ్ అనేస్తున్నారు అనమాట. కాబట్టి అది అక్కడికి నుండి వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మంచి అంటే జాబ్స్ అంటే ఉన్న జాబుల్లో ఉన్న వాళ్ళు క్విట్ చేయకుండా H1B వర్క్ పర్మిషన్ ఉన్న ఆ వీసా పెట్టుకొని వస్తే బాగుంటది అనమాట. అప్పుడు మీకు వర్క్ పర్మిషన్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, కాబట్టి ఇక లైఫ్ కూడా బాగుంటుంది. సరేనండి, ఇక ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకున్నది ఇదనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా కామెంట్స్ ఏమన్నా ఉండుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, అలాగే ముందు ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ నేను ఆ క్వశ్చన్స్ అన్ని కామెంట్స్ అన్ని కూడా ఇంకొక వీడియో చేస్తాను. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక టాపిక్ తోటి ఇంకొక వీడియోలో నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.